ముగ్గురు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎంతో భరోసాగా తమ పిల్లల్ని పెంచామని చెప్పి ఆ తల్లి ఆవేదన చెందింది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక్కగానొక మహిళ తను విగతజీవిగా మారడంతో ఆ తల్లి తీవ్రమైనటువంటి దుఃఖ సంఘటనలో మునిగిపోవడంతో తన తోబుట్టువు కూడా లేకపోయేసరికి కూడా తన బంధువులు వాళ్ళ చెల్లెలు కూడా చాలా తీవ్రమైనటువంటి వేదన చెందుతున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, మరి వారు ఎదుర్కొన్న అసలు ఇబ్బంది ఎందుకంటే సాధు సంగీత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా, ఎందుకంటే కుటుంబ సభ్యులతో తల్లికో చెల్లికో లేకుంటే బంధువులకో ఎవరికైనా చెప్పుకుంటారు. అసలు వీరితో ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మందికి ధైర్యం వీళ్ళే చెప్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళే. అట్లాంటప్పుడు తనే ఒక బాధితురాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? మీకేమన్నా కష్ట నష్టాలు ఏమైనా చెప్పుకునేదా? నాకే కష్టాలు ఉండే సార్. మా అత్తగారితోటి సంవత్సరంన్నర నుండి నేను తల్లిగారి ఇంటికనే ఉంటానా. నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పెడతారు. స్టేషన్కి పోతే ఎక్కడ కాలేదు అక్క. ఇవన్నీ కష్టాలు ఏందక్క? నేను చచ్చిపోతే నా బిడ్డను చూసుకోవే అక్క, నువ్వు ధైర్యంగా ఉంటావు అక్క, నువ్వు ధైర్యం చెప్తావే, బిడ్డకు ధైర్యాన్ని ఇస్తావే అంటే చచ్చిపోతే ఏమొస్తుంది, ధైర్యంగా ఉండాలి, బతికి చూపెట్టాలి అని మాట్లాడేది. చచ్చిపోతే పరిష్కారం కాదన్నది. వార్తలలో చదివితే కూడా చచ్చిపోయింది, ఎవడో మోసం చేస్తే చచ్చిపోయింది అంటే కూడా దానికి ఇంత నన్న బుద్ధి ఉన్నదా? అది ఏమన్నా ఉంటే బతికి చూపెట్టి దాని తప్పు ఒప్పు నిజం చూపెట్టుకొని పోవాలి, కానీ ఇట్లా వేసుకుంటారు అని మాట్లాడింది. ప్రతిరోజు ఏ రోజు మంచిగానే ఉండే ఇంట్లో, ఏ రోజు ఇట్లా బాధ ఉన్నదని చూపెట్టుకోలే. నా బాధ వాళ్ళు చెప్పుకోలే కావచ్చు, మా అమ్మ వాళ్ళకి ఇప్పటికే మా చెల్లె ఇబ్బందులు ఉన్నాయి, నా ఏమని చెప్పుకోవాలని అనుకున్నదా? లేకపోతే పోలీసుని అయి ఉండే ఇట్లా పోలీస్కి ఎట్లా అయితే ఎవరికి ఇంకేమన్నా అయితే ఎవరన్నా పట్టించుకుంటారా, న్యాయం జరుగుతుందా అనుకున్నదో ఏమనుకున్నదో, చెప్పి బాధ పెట్టుడు ఎందుకు అనుకున్నదో ఏమనుకున్నదో. బలవన్ మరణానికి పాల్పడింది అంటారా, లేకపోతే దీనికి కారణం వెనక ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మీకు? మాకు అసలు ఏం అర్థమైతలేదు. పొద్దున కూడా మాట్లాడిందట. నేను ఈరోజే నిన్ననే లేటుగా లేచి, ఎప్పుడు పొద్దున లేచి దాన్ని పొద్దున్నే మా అమ్మతోటి మా అక్క కొడుకుతోటి మాట్లాడిందట. నేను మధ్యాహ్నం వీడియో కాల్ చేసి నా బిడ్డను చూపెడదాం అనుకున్నా. నా బిడ్డతోటి మాట్లాడుతుంది మంచిగానే, కాసేపు ముచ్చటన్న పెడుతుందని అనుకుంటే నా బిడ్డ అప్పుడే పడుకున్నది కానీ నేను అట్లనే ఊరుకున్నా. వీడియో కాల్ చేయించిన ఆ వీడియో కాల్ నన్ను చూస్తే నన్ను అర్థం అవ్వచ్చు, ఎందుకు అక్క అట్లున్నాను ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. మా మమ్మీ మా డాడీకి ముగ్గురు ఆడపిల్లలు అయినా కూడా మా డాడీ కష్టపడి ఇంత చదివించింది ఎందుకు? 3 ఎకరాల భూమి అమ్మిండు ఆడపిల్లలు చేయబట్టి, వాళ్ళ క్షేమం కోసం. బతకాలి, రేపు ఏది ఎట్లున్నా భర్త అనేటోడు ఎట్లున్నా కాళ్ళ మీద బతకాలని అంత చదువులు చదివించిండు. జీవితం మీద ఎంతో కళ్ళు కనుకొని అన్యోన్యమైనటువంటి జీవితం గడుపుదాం అనుకున్నారు, కానీ మధ్యలోనే తన భార్య అర్ధాంతరంగా ఇక్కడ తనువు చాలించడంతో అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నారు. ఒకసారి వారి బంధువులతోటి తన ఎవరైతే సంగీత ఉన్నారో తన భర్త ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది అనుకుంటున్నా? ఇప్పటివరకు అయితే ఇప్పుడు మీ కుటుంబంలో ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం అని చెప్పంటారు. మీ అత్తగారు కూడా మీ అందరూ అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కసారి ఒక పెను ఉప్పెన అన్నటువంటి ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు. అసలు మీకు మీ సంగీత ఏమన్నా చెప్పిందా గతంలో ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి మీకు ఏమైనా చెప్పిందా? అసలు ఏం జరుగుతుంది మీకు తెలిసి? అలా ఏం చెప్పలేదు. మాకే షాకింగ్ ఉన్నది. సడన్గా పొద్దున కూడా మంచిగా ఉంది. నిన్న పొద్దున మొన్న డ్యూటీ వేయించింది. మొన్న రాత్రి డ్యూటీ అక్కడ లేట్ అయింది, అక్కడ వాళ్ళ బంధువుల ఇంట్లో పడుకుంది. పొద్దున వచ్చింది 9:30కు, వంట చేసింది, తిన్నా. తిన్నాక నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు నిద్రపోయింది. నేను బెల్ కొడితే తీసినాక మళ్ళీ పోయి పడుకుంది. తినలేదు. నేను ఒక్క పొద్దు నిన్న ఆమెకు మంగళవారం. ఇక అది మా సాయంత్రం వచ్చే వరకు ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక లెటర్ అయితే రాసి పెట్టింది తను, ఎందుకంటే తను అనేక ఇబ్బందులు పడుతున్నా, తోటి ఉద్యోగస్తులతో కూడా చాలా శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ లెటర్లో పేర్కొన్నది. మరి ఒక్కసారి కూడా ఈ టాపిక్ మీ దగ్గర రాలేదా? నాకు చెప్పలేదండి, మేనమామకు చెప్పిందాడు. వాళ్ళ మేనమామకు చెప్పింది. ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం? అంత ముందు ఒకసారి అయినప్పుడు చెప్పినాడు. అక్కడి నుంచి అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను సార్. ఇది గన్పూర్ నుంచి వెళ్ళి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఓకే, తను ఉద్యోగం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1.5 ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు తను ఫస్ట్ కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది అంటున్నారు కదా, మరి అక్కడ కూడా ఇబ్బందులు అనే విషయం ఎవరికి చెప్పలేదా? చెప్పలేదు సార్, చెప్పలేదు.
ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మహిళలకు కొంత సంరక్షణ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ తన తల్లి పడుతున్నటువంటి ఇబ్బంది, పోలీసు వాళ్ళకి రక్షణ లేకపోతే ఎట్లా? ఇక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన ఎట్లయినా పట్టుకోవాలి, ఆయన జాబ్ పోవాలి, ఆయన శిక్షించాలి, న్యాయం జరగాలి మాకు. ఇక్కడ వాళ్ళకి ఎట్లాంటి న్యాయం కావాలో కనుక్కుందాం ఒకసారి. చేసిండు వాడు ఎంతమంది జీవితంలాగా చేసి ఉంటాడు. మా అక్క అయితే ధైర్యవంతురాలు, మా అక్కని అట్లా చేసుకున్నదంటే వాడు ఎంత వేస్ట్ గాడు అయి ఉంటాడు, వాడు ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. వాడు బతికుంటే ఇంకెంతమంది జీవితాలు ఆగం కావాలి. ఒక పోలీసుకి ఇట్లా చేసుకుంటే నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళని ఇంకెట్లా చేస్తాడు? వాడు బతుకునే బతకొద్దు. ఇప్పుడు కానిస్టేబుల్ అయినా ఒక అమ్మాయి తనే అలా చనిపోయినప్పుడు మిగతా అమ్మాయిలు ఎలా బ్రతుకుతారు? అలాంటి వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు? ఇప్పుడు ఆ అబ్బాయినే ఎక్కడో నైట్ పోయిందట, ఇప్పటి వరకు పోలీసులు దొరకబడతలేరు. ఏంది వాళ్ళకే? ఇప్పుడు కానిస్టేబుల్ అయిన వాళ్ళకే న్యాయం లేని మాలాంటి ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతాయి? మాలాంటి అమ్మాయిలను బయటికి వెళ్ళి ఎలా బతుకుతాం, ఎలా డ్యూటీలు చేయగలుగుతాం? అలాంటి కానిస్టేబుల్ అయిన వాళ్ళకే కానిస్టేబుల్ టార్చర్ చేస్తే బయట ప్రజలు ఎలా బతకగలుగుతాం? అమ్మాయిలను బయటికి వెళ్ళి సెక్యూరిటీ లేకుండా ఎలా బతకగలుగుతాం? కానిస్టేబుల్స్కే సెక్యూరిటీ లేదు. అలాంటి వాడి అమ్మ నాన్నలు ఎలా బతుకుతారు? ఇప్పుడు మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క తనకు ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది. మా ఫ్యామిలీలో ఫస్ట్ జాబు తనే ఆధారంగా బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు అలాంటి వాళ్ళను దొరకబట్టి వాడిని ఉరిశిక్ష వేయాలి. ఇంకో అమ్మాయి ఎవతో అరుంధతి ఉందట, ఆ అమ్మాయిని వాళ్ళు ఎంతమంది ఆడపిల్ల జీవితాలు ఆగం చేస్తారో వాళ్ళని దొరకబట్టి వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. ఇలానే న్యాయం జరగాలి ఆ కుటుంబానికి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అనేక సమస్యలు ఇక్కడ మహిళల్ని వెంటాడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా మగపిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చదివించి ప్రయోజకులు చేసి ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత తీసుకున్నామని చెప్పి తన తల్లి ఆవేదన చెందుతుంది. ఇంటికి పెద్ద దిక్కు అయ్యింది, ఒక మగ కొడుకు ఎలా ఉంటాడో తన బాధ్యత కూడా ఆ విధంగా ఉండి మాకు ఒక భరోసా కల్పించారన్న ధీమా తల్లి వ్యక్తం చేసింది. కానీ ఆ తోడు ఆ ధైర్యం లేకపోయేసరికి తాను చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తన చెల్లి కూడా తన కుటుంబంలో కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నానని తన అక్కకు చెప్పుకుంటే కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి తన చెల్లికి కూడా భరోసా నింపినటువంటి తానే ఇట్లా బలవన్మరణానికి పాల్పడడం కూడా ఇక్కడ ఒక అనుమానం కలుగుతుందన్నటువంటి విషయం, ఏదో ఒక చెప్పరాని తీవ్రమైనటువంటి వేదనతోటి తను బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మహిళలకు రక్షణ లేకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ తన ఎంతో ధైర్యవంతులైనటువంటి తన అక్క జీవితమే ఈ విధంగా ఉంటే మరి ఎవరైతే ఎవరైతే నిందితులు పేర్కొంటున్నారో వారి వల్ల ఇంకా ఎంతమంది ఇప్పటికే సమస్యల బారిన పడి ఉంటారన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు నిన్న సంఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీసులు కనీసం అదుపులోకి కూడా తీసుకోలేకపోయారన్నటువంటి ఒక ఆవేదన వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సరే ఇంకోసారి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిని అలాగే మరికొంతమంది దీని వెనుక ఎవరెవరున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. తమ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి రక్షణ లేకపోతే మామూలు జీవితంలో మామూలు మహిళల పరిస్థితి ఏందన్నటువంటి ఒక ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం మాత్రం సగటు మహిళలో కలుగుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిధిలో చూసినట్టయితే సంవత్సరం పరిధిలోనే 4 మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడడం కూడా తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో? భరోసా కల్పించాల్సిన వాళ్ళకే భరోసా లేకుండా పోతే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుందన్నటువంటి ఆవేదన మాత్రం, ఒక భయాందోళన మాత్రం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించి మరోసారి ఇట్లాంటి చర్యలకు ఉపక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.